నమస్తే అందరికి. నా పేరు కృష్ణశ్రీ కొటికలపూడి. ఆక్వారంగం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల్లో ఒకటి పడిపోతున్న రొయ్యల ధరలు. ఎక్స్పోర్ట్ మార్కెట్ లో రొయ్యల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, డాలర్ విలువ పెరిగి అదనపు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఎక్స్పోర్టర్ సిండికేట్ గా మారి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా రొయ్యల డిమాండ్ ఉన్నప్పటికీ ఫెస్టివల్స్ అని, పబ్లిక్ హాలిడేస్ అని, సప్లై ఎక్కువగా వస్తుందని, లేబర్ షార్టేజ్ అని వేరు కారణాలు చెప్పి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొంటున్నారు. రైతుల దగ్గర సరుకు తక్కువగా ఉన్నప్పుడు ఒక 2 నెలల్లో కేవలం 10% సరుకును మాత్రమే అధిక ధరలు పెట్టుకొని రైతుకు కొంచెం ఆశ చూపించి మిగతా 90% ఎలా అయినా తక్కువ ధరలకే కొనేస్తున్నారు. ఇక్కడ నేను మీ ముందు కొన్ని విషయాలు తెలియజేయదలిచాను. ఈ సంవత్సరం మనం మన దేశం నుంచి 8 లక్షల టన్నుల రొయ్యలను ఎగుమతి చేసి $5.5 బిలియన్ అంటే దాదాపు 50,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాము. ప్రపంచవ్యాప్తంగా రొయ్యలు పండించే దేశాలలో ఈక్వెడార్, చైనా, ఇండియా ముందు వరుసలో ఉన్నాయి. 10 లక్షల టన్నుల ప్రొడక్షన్ తో రొయ్యలు పండించే దేశాలలో ఇండియా 3వ స్థానంలో ఉంది.